విగ్రహాలు అనేది అంటే గతంలో చిన్న పెట్టారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐడల్స్ పెరిగాయి, సైజులు పెరిగాయి. దానివల్ల మన ట్రాఫిక్ మనకున్న రోడ్స్ వల్ల మనకు కొంచెం ఇబ్బందులు అయితే చూస్తున్నాం, కొన్ని ఇబ్బందులు చూస్తున్నాము. దానికోసమని మేము జనాలకి ముందే ఇంత అడ్వాన్స్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ముందే వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మేము పలానా చోట విగ్రహం పెడుతున్నామని మీరు మాకు ఒక ఇంటిమేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మీరు మాకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మీకు ఒక నెంబరింగ్, తర్వాత మీరు ఆ ఐడల్ పెట్టినప్పుడు పండాలు పెట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని జాగ్రత్తలు మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి పండాల దగ్గర ఫైర్ ఎక్విప్మెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి సంబంధించిన ప్రికాషన్స్ కూడా మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మేము కోరేది ఎప్పుడైతే విగ్రహాలు పెడతారో ముందే మీరు వెళ్ళి చెక్ చేసి ఎక్కడైనా ఏమైనా ల్యాప్సెస్ ఉంటే వాళ్ళని అలర్ట్ చేయడము. తర్వాత సీసీ కెమెరాలు పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర మనము చాలా రోజులు ఎప్పటికప్పుడు హుండీ తీయరు, హుండీ అక్కడే వదిలేస్తారు. కొన్ని వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా అక్కడ ఉన్న దేవుళ్ళకి పెట్టడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అక్కడ ఉన్న ఏదైనా దొంగతనాలు కానీ లేకుంటే ఐడల్స్కి ఏదైనా జరగడం కానీ ఇట్లాంటి ఏదైనా జరిగితే చాలా సెన్సిటివ్ మ్యాటర్, రిలీజియస్ మ్యాటర్ చాలా సెన్సిటివ్, దట్టు కమ్యూనల్లీ సెన్సిటివ్. కాబట్టి సీసీ కెమెరాలు అట్లీస్ట్ 10 feet అబోవ్ ఉన్న విగ్రహాల దగ్గరైనా సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టాలి. నైట్ టైమ్స్ ఖచ్చితంగా ఆర్గనైజర్స్ ఎవరెవరు విగ్రహం ఉన్నన్ని రోజులు ప్రతిరోజు నైట్ ఖచ్చితంగా ఎవరొకరు ఉండాలి. దేవుడిని అలా ఒంటరిగా వదిలేయకండి, ఖచ్చితంగా దానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి. తర్వాత ఇక్కడ పెట్టే మనకి మెయిన్ ప్రాబ్లం దేవుడి దగ్గర పూజ దగ్గర కాదు, అక్కడ పెట్టే పాటల దగ్గర అక్కడ చేసే మ్యూజిక్స్ వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయవుంచి అక్కడ ఏది కూడా ఇది డివోషనల్ ప్రోగ్రామ్ డివోషనల్గానే జరగాలి. ప్రొవోకేటింగ్ థింగ్స్ ఏమి ఉండకూడదు. రికార్డ్ డాన్స్ లాంటివి, ఆర్కెస్ట్రా లాంటివి ఇలాంటివి ఏదైనా పెడుతుంటే ముందే ప్రయర్ పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ తాగి మనం తేరు చాలా అంటే ఎంటైర్ ఏపీలోనే బిగ్గెస్ట్ ప్రొసెషన్ మనకి తేరు కదిరిలో జరుగుతుంది. అటువంటి తేరప్పుడు మనము చూద్దామన్నా ఒక మనిషి మనకి తాగి కనపడు, అందరూ ఒక్క మనిషి కూడా తాగకుండా కంప్లీట్ భక్తితో ఆ ఈవెంట్ జరుగుతారు. వేరే వినాయక చవితికి వస్తే లాస్ట్ రోజు విపరీతంగా జనాలు తాగి న్యూసెస్ చేస్తుంటారు. ఎంత లేట్గా పోతే అంత గొప్పదని ఫీల్ అయ్యి న్యూసెస్ చేసి ఎక్కడికక్కడ విగ్రహాలను వదిలేయడము. మేము ఏదన్నా మధ్యలో ఆపి అంటే మధ్యలో మిమ్మల్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంకా దేవుడి దగ్గర కాబట్టి మేము గట్టిగా ఏం మాట్లాడాక మేము సైలెంట్ అయిపోతే విగ్రహాలను ఎక్కడికక్కడ రోడ్లో వదిలేసి ఒకరి వల్ల మిగిలిన వెనక ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు పెడుతూ బేకర్ రిపేర్ వచ్చిందని, మా క్రెయిన్స్ సెట్ అవ్వలేదని, ఆయిల్ అయిపోయిందని, ఇంకా ఇతర కారణాలతో మధ్యలో విగ్రహాలు ఆపుతున్న ఇన్సిడెంట్స్ మనం అయితే రెగ్యులర్గా చూస్తున్నాం. లక్కీగా అవేవి అగ్రవేట్ అవ్వకుండా 5-10 నిమిషాల్లో సర్దుబాటు అవుతున్నాయి కాబట్టి మనకి పీస్ఫుల్గా జరుగుతుంది. దయచేసి ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా అడ్వాన్స్ అరేంజ్మెంట్స్ మనకి మన పెద్ద పూజారి గారు ఎప్పుడైతే ముహూర్తం పెడతారో ఆ ముహూర్తం టైంకి ఖచ్చితంగా విగ్రహాలు లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఎప్పటి నుండో ఉన్న ప్రాక్టీస్ మెయిన్ విగ్రహం టెంపుల్ వినాయకుడు రైల్వే గణేష్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి విగ్రహాలు స్టార్ట్ అవ్వాలి, అక్కడ నుండి అన్ని కలిపి స్టార్ట్ అవ్వాలి అనేది ఒకటి ప్రాక్టీస్. కానీ లాస్ట్ టైం మనకి ఫ్రైడే రావడంతోనూ ఈ ప్రేయర్స్కి ముస్లిం ప్రేయర్స్కి ఇబ్బంది అవుతుందని మనం ఆఫ్టర్నూన్ నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఆఫ్టర్నూన్ 2 గంటలకి 2:30కి 2:40కి టెంపుల్ వినాయకుడు కదిలారు. కానీ ఎక్కడ కూడా మిగిలిన ఎక్కడ కూడా అరేంజ్మెంట్స్ అయితే జరగలేదు. టెంపుల్ వినాయకుడు ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది. అది ఎప్పుడు లేని కొత్త ప్రాక్టీస్ లాస్ట్ టైం అయితే ఒకటి స్టార్ట్ అయింది. అలా కాకుండా ఇన్ అడ్వాన్స్ మనకి ముహూర్తం చెప్తున్నారు కాబట్టి ఆ టైంకి విగ్రహం కదిలించాలి అని తెలిసినప్పుడు ముందే దయనుంచి మీరు దానికి కావాల్సిన ట్రాక్టర్స్ కానీ క్రెయిన్స్ కానీ అరేంజ్ చేసుకుంటే అనుకున్న టైంకి విగ్రహాలు షిఫ్ట్ చేసి అప్పుడు కంబైన్డ్గా ఒక ప్రొసెషన్ లాగా వెళ్ళొచ్చు. లాస్ట్ టైం బ్రేక్ ఇచ్చి ఈ టైమింగ్స్ వల్ల ఒకటి ప్రిపరేషన్స్ అవ్వడం లేదు అని ఒకటి అట్లా చాలా గ్యాప్ ఇచ్చి జరిగింది. సో అలాంటిది ఏమి లేకుండా ముందే టైమింగ్ అందరికీ తెలుసు కాబట్టి రూట్ అందరికీ తెలుసు, ఎప్పుడు ఫాలో అయ్యేది ఉంటే అందరికీ తెలుసు కాబట్టి అడ్వాన్స్గా మీరు ప్రిపరేషన్స్ అన్ని చేసి పెట్టుకుంటే ఇన్ టైం మనం కదిలించి టైంకి మనం కంప్లీట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి చేస్తేనే ఇది ఒకటి మనకి సక్సెస్ఫుల్గా ఈవెంట్ జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మన ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనకి ఆ రోజు ఎంటైర్ టౌన్ ప్యాకప్ అయిపోయి ఉంటుంది కాబట్టి ప్రతి రోడ్లో రాయచోటు నుండి వచ్చేది మన స్పేస్ కాలేజ్ దగ్గర కటాఫ్ పెడతాము. అక్కడ బస్సులన్నీ మీరు తిప్పేసి ముందే మీ డ్రైవర్స్కి పబ్లిక్కి మీరు ఆ మెసేజ్ ఇచ్చుకొని అక్కడ రాయచోటి సైడ్ నుండి వచ్చేవన్నీ స్పేస్ కాలేజ్, మదనపల్లి సైడ్ నుండి వచ్చేవన్నీ పీవీఆర్ గ్రాండ్, అనంతపూర్ సైడ్ నుండి వచ్చేవన్నీ మన కుటాబుల్లా దగ్గర,
ఇటు సైడ్ వచ్చేది బైపాస్లోనే మార్చుకునేలాగా, అంటే టౌన్లోకి ఎంటర్ అవ్వకుండా వెహికల్స్ డైవర్ట్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి చోట 5 రోజులు పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి చోట మీరు అడ్వాన్స్గా సార్ మీ ఆధ్వర్యంలో ఈసారి ఏమైనా ఒక కంబైన్డ్ కమిటీ లాగా ఫామ్ చేసి ఆ 4-5 రోజులు ప్రతి విగ్రహం పోలీస్ ఒకరు, రెవెన్యూ ఒకరు, మున్సిపల్ ఒకరు, ఫైర్ వీళ్ళందరూ ఎలక్ట్రిసిటీ 5 మంది కలిసి ప్రతి విగ్రహం కానీ టచ్ చేస్తూ ఉంటే అక్కడ ఏ అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా మనం అడ్వాన్స్గా ప్రికాషన్స్ తీసుకోవడానికి ఉంటుంది సార్. సో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి విగ్రహం మీద చెక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నిమజ్జనం పాయింట్ లాస్ట్ టైం గతంలో ఎక్కువ ముత్యాల చెరువులో పెట్టేవాళ్ళు, కానీ లాస్ట్ టైం మనకి బైపాస్ రెడీ అయింది కాబట్టి మనం ఇది పెనుగొండ గాయం చెరువులో పెట్టున్నాము. దానివల్ల మనకి కొంచెం త్వరగా అనుకున్న దానికంటే కొంచెం త్వరగా జరిగింది, సింపుల్గా కూడా జరిగిపోయింది. లేదంటే ముత్యాల చెరువు వరకు దాని పొడవునా మధ్యలో ఓవర్టేక్ అవ్వచ్చు, ఇన్సిడెంట్ జరగడం అక్కడ చేసాము. దానివల్ల మనకి కొన్ని అంటే నిమజ్జనం